ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఆణిముత్యం. శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత విశిష్టత. సర్వ ప్రాణులకు శక్తి ప్రదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి ఆధారమైనది సత్యమని, అట్టి సూర్యుడు ధర్మస్వరూపుడని భారతంలో ధర్మరాజు యక్షుడికి చెప్పినట్లుగా సత్య ధర్మాల స్వరూపాలగు శ్రీ సత్యదేవుడు శ్రీరాముడు కొలువయ్యున్న దివ్యక్షేత్రం శ్రీ సత్యదేవుని దేవాలయం. వేద వ్యాస విరచిత అష్టాదశ పురాణాలలో అతిపెద్దది స్కంద పురాణం. అందులోని రేవాఖండంలో శ్రీమన్నారాయణుడు సత్యవ్రత స్వరూపుడై అవతరిస్తారని, తనను ఆరాధిస్తూ సత్యవ్రతాన్ని ఆచరిస్తే సకల దుఃఖాలు శోకాలు తొలగిపోయి ధనం ధాన్యం సంతానం సౌఖ్యం మొదలైన అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని, చివరకు మోక్షం లభిస్తుందని, కనుక సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ ఆచరించాలని ఉన్నది. కొసదాకా వినండి, చూడండి. అందుకే శ్రీ సత్యదేవుని వ్రతం 1000 కత్రువుల ఫలమని పెద్దల సూక్తి. అలా అవతరించి సుప్రసిద్ధుడైన శ్రీ సత్యనారాయణ స్వామి అన్నవరం రత్నగిరిపై శివ సహిత అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా వెలయటం భక్తుల అదృష్టం. రామో విగ్రహాన్ ధర్మః, రామో విగ్రహవాన్ ధర్మః అని మారీచుడు పలికిన విధంగా ధర్మపరాయుడైన శ్రీ రామచంద్రుడు ఈ క్షేత్రపాలకుడు. సకల లోకాలకు సత్య ధర్మాలే ఆధారాలు కాబట్టి ఈ సత్యధర్మాలకు స్వరూపుడైన శ్రీ సత్యనారాయణ స్వామి మూల విరాట్టుగాను, శ్రీరామచంద్రుడు క్షేత్రపాలకుడుగాను ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం. అష్టాక్షరిలోని రా అక్షరం, పంచాక్షరలోని మా అక్షరం కలిపితే రామనామంలో శ్రీమన్నారాయణుని స్మరణతో పాటు శివనామ స్మరణ మిళితమై ఉన్నందున రామనామ తారక మంత్రం శివకేశవుల కృపకు ఎలా పాత్రమైందో, శివసహితుడై వెలసిన శ్రీ సత్యదేవుని ఆలయం కూడా శివకేశవ అభేదాన్ని చాటుతుంది. ఇక్కడ సత్యదేవుడు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తాత్మక స్వరూపుడగుట, అమ్మవారు అనంతలక్ష్మి సత్యదేవి త్రిమాతా స్వరూపిణిగా అవతరించుట మరొక విశేషం. అందుకే సృష్టికర్త సృష్టిభర్త సృష్టిహర్తల సమ్మేళనం శ్రీ సత్యదేవుని ఆలయం. శ్రీ స్వామివారు స్వయంగా వెలసి కొండపై ఆయన సన్నిధిలో ఆచరించే వ్రతం మహాఫలదాయకం. మానవుల సమస్త కోరికల సిద్ధికి, మోక్షానికి, ఇహానికి పరానికి శ్రీ స్వామివారి వ్రతం భక్తులకు దివ్య శుభకృతం. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామి స్మరణే ఒక వరము, అనుదినము శుభకరము, ఇలలో జరిగే స్వామి కళ్యాణం జగత్ కళ్యాణం అంటూ భక్తులు పరవశించి జపించే ఈ కళ్యాణంలో దశమి నాడు సత్యనారాయణుడిని పెండ్లి కుమారునిగా చేయటం దగ్గర నుంచి శ్రీ పుష్పయాగ మహోత్సవం వరకు 7 రోజులు మహావైభవంగా అన్నవరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు చూసి తరించాల్సిందే. అన్నవర సత్యనారాయణ స్వామి వ్రతం
ప్రతి ఒక్కరూ వివాహ సమయములోను నూతన గృహ ప్రవేశాలప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. నూతన గృహం కావాలనుకునేవారు సొంత గృహం ఏర్పడినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. కళ్యాణం అయిన తరువాత పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు. సర్వ శుభాలను చేకూర్చే సత్యనారాయణ స్వామి వ్రతం అన్ని శుభాలను కలుగచేస్తుంది.